శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు. ఇద్దరు పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలోనొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మన్నారు. ఇంకొకరు అడుగుకుండగానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించాను. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లా అడిగాను, ఇది ఏమి? ఇద్దరూ కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామ, ఎందులకో నీకేమీనూ తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీ తీసుకొనను. మసీదుమాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకు ఇల్లు గాని ఆస్తి కాని కుటుంబము కాని కలవా? నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకుని మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమునిచ్చేదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయలు ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200కు హెచ్చెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరచెను. అతని కర్మఫలమే అతనిని ఇచ్చటకి ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే అనగా ఆ 15 రూపాయలనే నేను దక్షిణ రూపముగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమును తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమన్నది. నేనక్కడ నిద్రపోయేదని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతయూ దొంగిలించాను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా నుండెను.